ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన యేసు ప్రభు బోధనలను ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయని పలు చర్చిల పాస్టర్లు, వివిధ పార్టీల నేతలు కొనియాడారు. క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరిలోని గ్యారీసన్ చర్చిలో రాజేశ్వర్ సోల్మాన్, బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చిలో ఫాదర్ చార్లెస్ వెస్లీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ కేవై మురళి, కేజేఆర్ గార్డెన్లో పాస్టర్ స్టీఫెన్ పాల్ క్రీస్తు సందేశాన్ని ప్రజలకు అందజేశారు. బాపూజీ నగర్లో బాప్టిస్టు చర్చి, శివాలయం వీధిలోని ఫెయిత్ వన్ చర్చిలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, ఓల్డ్ బోయినపల్లి ఆర్ఆర్ నగర్లో అనాథాశ్రమంలో అంజయ్య నగర్, కొయ్య బస్తీ, లక్ష్మీ నరసింహ కాలనీ చర్చిలలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ల ఆధ్వర్యంలో క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లను అందజేశారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు పెద్ద ఎత్తున క్రైస్తవులు హాజరై క్రీస్తును స్తుతించారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ యేసుక్రీస్తు లోకానికి వచ్చి శాంతి, ప్రేమ, కరుణ మార్గాన్ని ప్రపంచానికి చూపించారని తెలిపారు. జంపన ప్రతాప్, ముద్దం నరసింహ యాదవ్లు మాట్లాడుతూ యేసు ప్రభు బోధనలను ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్యారీసన్ వెస్లీ సంఘం బిషప్ కమిషన్ తరఫున, పాస్టర్ గారి తరఫున, మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ చారిత్రకమైనటువంటి 170 సంవత్సరాల తిరుగుతున్నటువంటి ఈ గ్యారీసన్ వెస్లీ చర్చ్లో ఈరోజు మరియు నిన్న సాయంత్రము క్రిస్మస్ ఈవెంట్ మరియు క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగినది. దీనికి చాలామంది సభ్యులందరూ వచ్చి ఉంటున్నారు, సంఘస్థులందరూ వచ్చి ఉంటున్నారు. మరి వాళ్ళు యేసుక్రీస్తు ఎలాగైతే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు, ఎలాగైతే లోకంలోనికి పాపులను రక్షించడానికి ఆయన బలిపశువుగా వచ్చి ఉంటున్నాడు, అటువంటి రక్షణ సందేశాన్ని ఈరోజు అందరూ ఇక్కడి నుంచి పొందుకొని ఇంటికి వెళ్ళి ఉంటున్నారు. మరి రాబో నూతన సంవత్సరం అంతట్లో కూడా దేవుడు మన సంఘస్థులందరినీ మరియు రాష్ట్ర ప్రజలందరినీ మరియు దేశ ప్రజలందరినీ క్షేమంగా కాపాడి అందరికీ కావాల్సిన దీవెనలు మెండుగా అనుగ్రహించి నడిపించేవాళ్ళని ప్రభువుకి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. గ్యారీసన్ వెస్లీ మహాదేవాలయం అంతటి పక్షంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ దేవుడు శుభములను మంచి జరిపించాలని భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నా. మానవాళి యొక్క మోక్షం కొరకు, రక్షణ కొరకు మానవుడు ఒంటరి వాడైనటువంటి తరుణాన అన్ని విధాలుగా తాను తోడుగా ఉండి మానవుని జీవన కాలమంతా కూడా నడిపించడానికి దేవుడు మానవునిగా మన మధ్యలోనికి వచ్చినటువంటి ఈ సందర్భమే క్రిస్మస్గా మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి గ్యారీసన్ అంతటి పక్షంగా, గ్యారీసన్ పెద్దలందరి పక్షంగా దేవుడు మీకు సకల విధములైనటువంటి ఐశ్వర్యము, ఆశీర్వాదాలు ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ, ఆ విధంగానే సహకరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దీపక్ జాన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఉన్నాం. క్రిస్మస్ దీవెనలతో పాటు నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు భగవంతుడు మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, పనులకు, ప్రయాణాలకు, ప్రణాళికలకు అన్నింటికీ కూడా కలుగజేసి రానున్నటువంటి సంవత్సరంలో సమృద్ధిని, సౌభాగ్యాన్ని, అష్టైశ్వర్యాలను త్రియేక దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్. ఈరోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంతో ప్రపంచ దేశాలలో క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సిఎస్ఐ మెదక్ డయాసిస్ సంఘ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాది హోలీ ట్రినిటీ చర్చ్ క్వీన్ విక్టోరియా రాణి గారు 1847వ సంవత్సరం ఈ చర్చ్ నిర్మించినారు. వారి సొంత ఖర్చులతో ఈ చర్చ్ నిర్మించినారు. 1983లో క్వీన్ విక్టోరియా రాణి, ఎలిజబెత్ రాణి ఇక్కడ మా చర్చ్ విజిట్ చేసినారు. వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ 36th వెడ్డింగ్ యానివర్సరీ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. సో ఈరోజు మేము మా సంఘ సభ్యులు ఉదయం నిన్న రాత్రి 10 గంటల నుండి ఈరోజు ఉదయం 12 గంటల వరకు మేము ఆరాధన క్రమంలో ఉన్నాము. నిన్న రాత్రి 1 గంట వరకు
మా యొక్క ప్రార్థనలు ఈ యొక్క చర్చిలో జరిగినాయి. మా ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ కే చార్ల్స్ వెస్లీ మరియు ప్రెస్బిటర్ నవీన్ అయ్య గారు వారి సమక్షంలో ఈ ప్రార్థనలు జరిగినాయి. సో మాకు ఈ రోజు వరకైతే ఇప్పటికి క్రిస్మస్ సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు, ప్రతి ఒక్క పనులు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మాకు 31st రోజు మాకు వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. తర్వాత ఫస్ట్ రోజు మార్నింగ్ కొత్త సంవత్సరం యొక్క పండుగ మేము జరుపుకుంటాం. సో ఇప్పుడు మరొకసారి ప్రతి ఒక్కరికి ఈ మీడియా ద్వారా మేము ప్రతి ఒక్కరికి మా యొక్క శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.